నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ దేశాల మధ్య చమురు సరఫరా ఒక సవాలుగా మారింది. కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్యం కొనసాగటం కత్తిమీద సాములా మారుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చైనా తన చమురు నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుకోగా, మరోవైపు అమెరికా ఆంక్షల నడుమ కొట్టుమిట్టులాడుతున్న క్యూబాకు రష్యా చమురు ఊరటనిచ్చింది. ఈ అంతర్జాతీయ పరిణామాల వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటి? చైనా, రష్యా, అమెరికా వేస్తున్న అడుగుల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ దేశాల కళ్లు హార్మూజ్ జలసంధిపైనే ఉన్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో, ఏ నౌకపై దాడి జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైనా ఒక వ్యూహాత్మక విజయాన్ని నమోదు చేసింది. తమ దేశానికి రావాల్సిన 3 భారీ చమురు నౌకలు అత్యంత ప్రమాదకరమైన హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని డ్రాగన్ కంట్రీ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా చమురు సరఫరా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సుమారు 20% హార్మూజ్ జలసంధి గుండానే వెళ్లాలి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం, ఆపై ఇరాన్ జోక్యం వంటి పరిణామాలతో ఈ ప్రాంతం రణరంగంగా మారింది. ఎప్పుడు ఏ నౌక హైజాక్ అవుతుందో, ఏ క్షిపణి వచ్చి తాకుతుందో తెలియని స్థితి. ఇలాంటి తరుణంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. చైనాకు చెందిన 3 చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్ జలసంధిని దాటి గమ్యస్థానానికి చేరుకున్నాయని మావో నింగ్ స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గం గుండా తమ నౌకల ప్రయాణం గురించి చైనా అధికారికంగా స్పందించడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడే ఒక దౌత్యపరమైన వ్యూహం కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధిపై పూర్తి పట్టున్న ఇరాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి సహకరించిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇది పరోక్షంగా ఇరాన్ చేసిన సాయాన్ని అంగీకరించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ భయాల మధ్య కూడా చైనా తన వ్యాపారాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో ఈ ఘటన ఒక ఉదాహరణ. పశ్చిమ దేశాలు ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో చైనా మాత్రం తనదైన శైలిలో సంబంధాలను నేర్పుతోంది. అమెరికా వంటి దేశాలు ఈ జలసంధిలో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే చైనా మాత్రం సైలెంట్గా తన పని ముగించేసింది. కేవలం ధన్యవాదాలతో సరిపెట్టడం వెనుక భవిష్యత్తులో ఇతర నౌకలకు కూడా ఇదే తరహా సహకారాన్ని ఆశించడం ఒక కారణం కావచ్చు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఆల్ వెదర్ ఫ్రెండ్స్ గా పిలువబడే చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య మరోసారి కీలక భేటీ జరిగింది. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహమూద్ ఈశాన్ దార్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా పొరుగు దేశమైన ఇరాన్లో నెలకొన్న అస్థిర పరిస్థితులపై ప్రధానంగా కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్న అంతర్గత బాహ్య సవాళ్లు మధ్యప్రాచ్య శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని 2 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇరాన్ చుట్టూ మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై వాంగ్ యీ మరియు ఈశాన్దార్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం నెలకొనడం చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరియు పాకిస్తాన్లోని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు అత్యంత కీలకం. ఈ చర్చల్లో పాల్గొన్న వాంగ్ యీ సాధారణ నేత కాదు. ఆయన చైనా అధ్యక్షుడు షీ జింగ్పింగ్కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి. అంతేకాకుండా చైనా అధికార కమ్యూనిస్టు పార్టీలోని అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిటికల్ బ్యూరోలో ఆయన సభ్యుడుగా ఉన్నారు. ఇంతటి కీలక నేత పాకిస్తాన్ మంత్రితో భేటీ కావడం అంటే చైనా ఈ చర్చలను ఎంతటి ప్రాధాన్యతతో చూస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆసియా ఖండంలో అమెరికా ప్రభావం తగ్గించి చైనా పట్టును పెంచే వ్యూహరచనలో వాంగ్ యీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ
ఈ భేటీ పట్ల పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇరాన్తో చైనాకు ఉన్న చమురు ఒప్పందాలు, పాకిస్తాన్తో ఉన్న రక్షణ సంబంధాలు వెరసి ఈ ముక్కోణపు సమీకరణం ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. ఈ తరుణంలో చైనా మధ్యవర్తిత్వం వహించటం లేదా తన మిత్ర దేశాలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడటం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా ఎట్టకేలకు 3 నెలల తర్వాత రష్యా ముడి చమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలు చేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురు కష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాన్జా నౌకాశ్రయానికి రష్యా చమురు నౌక అనటోలీ కొలోట్కిన్ చేరుకుంది. మార్చి 8న రష్యా నుంచి బయలుదేరి ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్ సముద్ర జలాశయాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెర్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన గనుల మంత్రి విన్సెంటే లేవి అమితానందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు క్యూబా తమ చమురు అవసరాల కోసం అత్యధికంగా వెనజులాపై ఆధారపడేది. వెనజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్టు చేశాక ఆ దేశం నుంచి చమురు రాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే.